రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ సీనియర్ నాయకులు శ్రీ కోటేశ్వరరావు. అక్కడే మైక్ పంపించనా? కొంచెం ముందుకు ఉండండి, అక్కడే మైక్ పంపిస్తాను. మైక్ ఇవ్వయా శంకర్. సభకు నమస్కారాలు. తెలుగు ప్రజల ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి ఈ రోజున రాష్ట్రమంతా కూడా తెలుగు ప్రజలు జరుపుకుంటున్నారు. ఆయనకు మరణం లేదు. 30 సంవత్సరాలు అయిందా అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మన మధ్యనే ఉన్నారు. నందమూరి తారక రామారావు గారు చలనచిత్ర రంగంలో రారాజుగా 300 చలనచిత్రాలు నటించి తెలుగు ప్రజల హృదయాల్లో గుడివగట్టుకున్నటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. తెలుగు ప్రజలు 300 చలనచిత్రాల్లో నేను నటిస్తే నాకు ఇంత సంపత్తి ఇచ్చినటువంటి ప్రజలు ఆ రోజున ఆనాటి 35 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా ఎప్పుడు ఈ ప్రభుత్వం పోతుందా, ఎవరు రాజకీయ పార్టీ పెడుతున్నారా అని చెప్పి ఎదురు చూసినప్పుడు నేనున్నానని చెప్పేసి నందమూరి తారక రామారావు గారు వచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 మాసాల్లో రాష్ట్రమంతా కూడా పర్యటించి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆయన ఆ రోజున జన్మతః ఆయనకి అక్కా చెల్లెలు లేరు. కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆడపడుచులందరూ కూడా నాకు అక్కా చెల్లెళ్ళు, భగవంతుడు నాకు ఈ విధంగా అక్కా చెల్లెలు ఇచ్చినటువంటి అన్నటువంటి ఆ మహనీయుడు ఆడవారికి ఆస్తిలో సమాన హక్కు, అదేవిధంగా చదువుకోవడానికి ప్రత్యేక విశ్వవిద్యాలయాన్ని తిరుపతిలో ప్రవేశపెట్టినటువంటి మహనీయుడు నందమూరి తారక రామారావు గారు. రాజకీయాల్లో కూడా రాజకీయాలకి ఆ రోజున ఎవరైతే రాజకీయ కుటుంబాలు ఉంటాయో వాళ్ళకే రాజకీయాల్లో అవకాశాలు ఉండేవి. కానీ నందమూరి తారక రామారావు గారు చదువుకున్నటువంటి డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు అందరికి కూడా అవకాశాలు కల్పించి శాసనసభ్యులు చేసి, శాసనసభ్యులంటే హైదరాబాద్కే పరిమితం కాదు, ఎంపీలంటే ఢిల్లీకి పరిమితం కాదు, శాసనసభ్యులంటే మీ నియోజకవర్గాల్లో ఉండి పనిచేయాలని చెప్పి పనిచేయించినటువంటి నాయకుడు, వారి సిద్ధాంతాలను కొనసాగిస్తున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు ఈ రోజున ఏదైతే 30 సంవత్సరాలు ఆయన మన మధ్యలో లేకున్నా కూడా శారీరకంగా కానీ మానసికంగా ఇక్కడే ఉంటూ చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే వారి ఆశయాలు ఉన్నాయో వాళ్ళ ఆశయాలను ముందుకు తీసుకుపోతున్న చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు గారికి చంద్రబాబు గారు ఏ విధంగా అండగా ఉన్నారో నేడు అదేవిధంగా లోకేష్ బాబు గారు కూడా చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉంటూ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రజల కోసం పుట్టిన పార్టీ. అందుకే ఇది మంచి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా పనిచేస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఎంతో ఆనందంగా ఉన్నారు. అందుకే నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. 1983లో తెలుగుదేశం పార్టీ రావాలని ప్రజలు ఏ విధంగా అయితే ఎదురు చూశారో మొన్న 5 సంవత్సరాల్లో కూడా ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వాన్ని మంట కలపాలని చెప్పేసి, ఎప్పుడు ఎన్నికలు వస్తాయని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూసి 164 స్థానాల్లో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విధంగా ప్రజలందరూ చేశారంటే అది ఎన్టీ రామారావు గారి ఆశయాలను ముందుకు తీసుకుపోవటానికి అని చెప్పి తెలియజేస్తూ, ఇదే నందమూరి తారక రామారావు గారికి ఘనమైనటువంటి నివాళులని చెప్పి అర్పిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎన్టీఆర్.